హే గైస్ అందరికీ నమస్కారం అండి. నా పేరు చాణక్య, మీరు చూస్తున్నారు క్రిప్టో వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఈరోజు వీడియోలో నేను ప్రీవియస్గా వచ్చేటప్పటికి మీకు 2 నెలల క్రితం వీసోల్ ఎయిర్ డ్రాప్ గురించి వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఆ వీసోల్ టోకెన్స్ వచ్చేటప్పటికి మనకి లిస్ట్ అవడం అయితే జరిగింది. సో అది కూడా హాట్ బిట్లో అయితే లిస్ట్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేటప్పటికి వీసోల్ టోకెన్స్ని మీరు ఎయిర్ డ్రాప్ నుంచి ఎలా విత్డ్రా తీసుకోవాలి, సో వచ్చిన టోకెన్స్ సేల్ చేసి ఎలా బ్యాంక్ విత్డ్రా తీసుకోవాలన్నది సో టోటల్ డీటెయిల్గా వీసోల్ టోకెన్స్ విత్డ్రా ప్రాసెస్ అయితే చెప్పబోతున్నాను. సో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీ నోవో వాలెట్స్ అయితే చెక్ చేసుకోండి, మీకు కూడా వీసోల్ టోకెన్స్ అయితే వచ్చి ఉంటాయి. సో వాటిని ఎలా విత్డ్రా తీసుకోవాలి ఈ వీడియో చూసి అయితే మీరు విత్డ్రా అయితే తీసుకోవచ్చు. హే గైస్, ఈ రోజు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా మన క్రిప్టో వరల్డ్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట కన్నా వచ్చేటప్పటికి ఆల్ అయితే పెట్టుకోండి. సో ఇలానే మీకోసం ప్రతిరోజు కూడా మంచి మంచి క్రిప్టో లూట్స్ అయినా కావచ్చు, ఆఫర్ల గురించి అయినా కావచ్చు, రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ వీడియో డిస్క్రిప్షన్లో వచ్చేటప్పటికి నేను మీకు మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఇవ్వడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరు సింపుల్గా దాని మీద క్లిక్ చేసుకుని పక్క ఇందులో అయితే జాయిన్ అవ్వండి. సో ఇందులో వచ్చేటప్పటికి మీకు లేటెస్ట్గా వచ్చిన క్రిప్టో లూట్స్ గురించి అయినా కావచ్చు, ఆఫర్ల గురించి అయినా కావచ్చు, ఎయిర్ డ్రాప్స్ గురించి అయినా కావచ్చు, లేకపోతే ఎయిర్ డ్రాప్ యొక్క విత్డ్రా ప్రాసెస్ల గురించి అయినా కావచ్చు, రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఇవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా మన క్రిప్టో వరల్డ్ తెలుగు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో లింక్ వచ్చేటప్పటికి వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంది. మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీసోల్ టోకెన్స్ మీరు విత్డ్రా తీసుకోవాలంటే మీరు వచ్చేటప్పటికి మీ నోవో వాలెట్లో వచ్చేటప్పటికి లాగిన్ అయితే అవ్వాలి. సో నేను ఆల్రెడీ మీకు వీసోల్ ఎయిర్ డ్రాప్ చెప్పినప్పుడే నోవో వాలెట్ అడ్రస్ ఎలా ఇవ్వాలి, ఏం చేయాలన్నది చెప్పాను. సో మీ దగ్గర ఆల్రెడీ నోవో వాలెట్ ఉండి అందులో వీసోల్ టోకెన్స్ ఉంటాయి కనుక సింపుల్గా నోవో వాలెట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి మీకు టోకెన్లు చూపించడం అయితే జరుగుతుంది. వీసోల్ టోకెన్ సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎన్ని టోకెన్లు ఉన్నా సరే, సో మీకు ఒక 500 నుంచి 1000 టోకెన్లు ఎన్ని ఉన్నా కూడా ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ సింపుల్గా వచ్చేటప్పటికి మీరు సెండ్ అన్న ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మిమ్మల్ని అడ్రస్ అయితే అడుగుతుంది. సో అడ్రస్ వచ్చేటప్పటికి మీకు ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్తాను. సో ఈ అడ్రస్ కోసం వచ్చేటప్పటికి మీరు మొదటగా హాట్ బిట్లోకి అయితే వెళ్ళండి. సో హాట్ బిట్ కనుక మీకు లేకపోయినట్టయితే దీనికి ఎలాంటి కేవైసీ కూడా అవసరం లేదు. సో సింపుల్గా వచ్చేటప్పటికి మీరు ప్లే స్టోర్ నుంచి హాట్ బిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని సో లాగిన్ అయితే అవ్వండి. వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ వచ్చేటప్పటికి ఫండ్స్ సెక్షన్ అయితే కనపడుతుంది అనమాట. ఈ ఫండ్స్ సెక్షన్లోకి వెళ్ళి మీరు డిపాజిట్ అన్న ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత టాప్లో సెర్చ్ బార్లో ఇక్కడ వచ్చేటప్పటికి మీరు సింపుల్గా వీసోల్ అని టైప్ చేయండి. సో ఇలా వీసోల్ టోకెన్ అయితే వస్తుందన్నమాట. దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వచ్చేటప్పటికి మీకు వీసోల్ టోకెన్ యొక్క రిసీవింగ్ అడ్రస్ అయితే ఉంటుంది. సో సింపుల్గా వచ్చేటప్పటికి దీన్ని కాపీ చేసుకోండి. తర్వాత మళ్ళీ వీసోల్ నోవో వాలెట్లోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి సింపుల్గా అడ్రస్ అయితే పేస్ట్ చేయండి. తర్వాత వీసోల్ అమౌంట్ అయితే అడుగుతుంది కదా. సో ఇక్కడ వచ్చేటప్పటికి నాకు 499 టోకెన్లు అయితే ఉన్నాయి. సో కాబట్టి మీకు ఎన్ని టోకెన్లు ఉన్నా కూడా ఒక టోకెన్ తగ్గించి ఎంటర్ చేయండి. ఇప్పుడు 5000 టోకెన్లు ఉన్నాయనుకోండి, సో 4999 అయితే ఎంటర్ చేయండి. ఎందుకంటే ఒక టోకెన్ వచ్చేటప్పటికి మీకు సో ట్రాన్సాక్షన్ ఫీ కింద అయితే వెళ్తుంది. సో ఇక్కడ నాకు 499 ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చేటప్పటికి నేను 498 అయితే ఎంటర్ చేస్తాను. సో ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత సింపుల్గా వచ్చేటప్పటికి మీరు సెండ్ అన్న ఆప్షన్ అయితే కనపడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో తర్వాత పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో మీ నోవో వాలెట్కి మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసుకుని ఎస్ అన్న ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇన్స్టెంట్గా వచ్చేటప్పటికి మీకు డైరెక్ట్గా హాట్ బిట్ యాప్లోకి క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇన్స్టెంట్ అంటే వితిన్ 5 minutesలో అయితే క్రెడిట్ అయితే అయిపోతాయి అనమాట. సో నేను ఆల్రెడీ ఒక 5000 టోకెన్లు వచ్చేటప్పటికి నా హాట్ బిట్ అకౌంట్లోకి పంపడం అయితే జరిగింది. సో ఒకసారి నేను లాగిన్ అయ్యి వాటిని ఎలా మీరు ఎక్స్చేంజ్ చేసుకుని విత్డ్రా తీసుకోవాలో చెప్తాను. సో వన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ డిపాజిట్ సక్సెస్ అయిపోయిన తర్వాత మీకు వీసోల్ టోకెన్స్ హాట్ బిట్ ఫండ్ సెక్షన్లో చూపించడం అయితే జరుగుతుంది. సో వీటిని సేల్ చేసే ముందు నేను ఒక విషయం అయితే చెప్పాలి. సో గైస్ ఇది లాంచింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి చాలా ఎక్కువ అయితే ఉంది. ఇక్కడైతే చూసుకోవచ్చు లాంచింగ్ ప్రైస్ $0.01 అయితే ఉంది. కాకపోతే ఇప్పుడు 0.00093కి అయితే పడిపోయింది అనమాట వాల్యూ వచ్చేటప్పటికి. సో బెటర్ వీటిని హోల్డ్ చేయడం అయితే బెటర్ అనమాట. ఈ వాల్యూలో మీరు అమ్ముకున్నట్టయితే సో మీ దగ్గర ఎన్ని టోకెన్స్ ఉన్నా కూడా మీకు పెద్దగా ప్రాఫిట్స్ ఏమీ అయితే రావు. కాబట్టి బెటర్ ఏంటంటే హోల్డ్ చేయండి. నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి వీటి వాల్యూ అయితే పెరుగుతుందని కంపెనీ వాళ్ళు అయితే అప్డేట్ అయితే ఇచ్చారు. సో అది పెరగచ్చు పెరగకపోవచ్చు, ఒకవేళ సేల్ చేయకపోవడం టోటల్గా మీ ఇష్టం అనమాట. సో బెటర్ హోల్డింగ్ ఈజ్ బెస్ట్ వే కాబట్టి నేను హోల్డింగ్ గురించి అయితే చెప్పాను. సో ఇన్ కేస్ మీరు అయినా సరే సేల్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా వచ్చేటప్పటికి మీకు ఇక్కడ వీసోల్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే వీసోల్ బై USDT అనేది కనబడుతుంది. సో సింపుల్గా దీని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు సేల్ వీసోల్ అని అయితే ఉంటుంది. సో దాంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సింపుల్గా వచ్చేటప్పటికి మీరు సో 100% అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే మీ వాలెట్లో ఉన్న అన్ని టోకెన్లు కూడా మీరు అమ్మేయాలనుకుంటే సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా వచ్చేటప్పటికి మీరు సేల్ వీసోల్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆర్డర్స్లోకి ఈ సెక్షన్లోకి యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో వన్స్ ఎవరైనా ఆ ప్రైస్కి కొంటుంటే కనుక ఇవి వచ్చేటప్పటికి ఆర్డర్ మీకు ఫుల్ఫిల్ అయితే అయిపోతుంది. సో వన్స్ ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత మీకు ఫండ్ సెక్షన్లో వచ్చేటప్పటికి మీరు టోటల్గా ఎన్ని టోకెన్లు అయితే అమ్మారో అంతకు తగ్గ వాల్యూ వచ్చేటప్పటికి మీకు డైరెక్ట్గా USDTలోకి రావడం అయితే జరుగుతుంది. వన్స్ మీకు USDTలోకి వచ్చిన తర్వాత సింపుల్గా మీరేం చేస్తారంటే ఇప్పుడు మార్కెట్ సెక్షన్లోకి అయితే వెళ్ళండి. మార్కెట్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ TRX అని టైప్ చేయండి.
సో టాప్లోకి వెళ్ళి ఇక్కడ టీఆర్ఎక్స్ అని టైప్ చేస్తే సో ఈ విధంగా టీఆర్ఎక్స్ ట్రోన్ అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి బై టీఆర్ఎక్స్లోకి వెళ్ళండి, 100% సెలెక్ట్ చేసుకోండి. సో మీ దగ్గర ఎంత యూఎస్డిటీ అయితే ఉందో అంత యూఎస్డిటీతో కొనేయండి టీఆర్ఎక్స్ వచ్చేటప్పటికి. సింపుల్గా టీఆర్ఎక్స్ బై చేసుకున్న తర్వాత మీకు వచ్చేటప్పటికి ఇదంతా కూడా మీకు టీఆర్ఎక్స్లోకి అయితే యాడ్ అవడం అయితే జరుగుతుంది. సో వన్స్ మీకు టీఆర్ఎక్స్లోకి అమౌంట్ వచ్చేసిన తర్వాత సింపుల్గా టీఆర్ఎక్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఫండ్ సెక్షన్లోకి వెళ్ళి. సో ఇక్కడ వచ్చేటప్పటికి మీకు విత్డ్రా అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఈ విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు కన్ఫర్మ్ అని అయితే అడుగుతుంది. సో కన్ఫర్మ్ అయితే చేసుకోండి. తర్వాత TRC20 అయితే సెలెక్ట్ చేసుకోండి చైన్ వచ్చేటప్పటికి. సో తర్వాత మీరు విత్డ్రా అడ్రస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ TRX విత్డ్రా అడ్రస్ కోసం మీరు వచ్చేటప్పటికి ఏ ఎక్స్చేంజర్ అయినా వాడచ్చు, లైక్ వాజర్ఎక్స్ కానీ లేకపోతే ఇక్కడ కాయిన్ DCX కానీ. సో దేనైనా యూస్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. సో నేను ప్రిఫర్ చేసేది వచ్చేటప్పటికి కాయిన్ DCX అయితే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఇందులో వచ్చేటప్పటికి మీరు KYC చేయకపోయినా ప్రాబ్లం అయితే లేదు. సో సింపుల్గా వచ్చేటప్పటికి మై ఇన్వెస్ట్మెంట్స్లోకి అయితే రండి కాయిన్ DCXలో. సో వచ్చిన తర్వాత ఇక్కడ టాప్లో సెర్చ్లో TRX అని టైప్ చేయండి. సో ఈ విధంగా ట్రోన్ కాయిన్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ టాప్లో 3 లైన్స్ మీద క్లిక్ చేసుకుని రిసీవ్ టోన్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అడ్రస్ అయితే కనబడుతుంది. సో ఈ అడ్రస్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ హార్ట్బీట్లోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుని టాప్లో మీరు అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. కింద రిమార్క్స్ దగ్గర మీరు కాయిన్ DCX కానీ లేకపోతే ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీకు గుర్తుగా పేరు పెట్టుకుంటున్నారు అంతే. సో ఎంటర్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఎంత TRX ఉందో అంతా కూడా ఎంటర్ చేయాలి కాబట్టి సో ఆల్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీ దగ్గర ఎంత TRX ఉంటే అంత TRX కూడా అప్లై అయితే అయిపోతుంది. తర్వాత ఒక 3 TRX వచ్చేటప్పటికి మనకి ఛార్జ్ కింద అయితే పడుతుంది అనమాట, అంటే విత్డ్రా ఫీ కింద అయితే పడుతుంది, ప్రాబ్లం అయితే లేదు. సో తర్వాత విత్డ్రా ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. విత్డ్రా ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో తర్వాత మిమ్మల్ని ఓటీపీ అయితే అడుగుతుంది. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో దాన్ని అక్కడ ఎంటర్ చేసుకున్నట్టయితే మీకు డిపాజిట్ అయితే సక్సెస్ అయితే అయిపోతుంది. సో విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో వచ్చేటప్పటికి మీకు కాయిన్ DCXలోకి అమౌంట్ రావడం అయితే జరుగుతుంది. సో తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ట్రోన్లోకి అమౌంట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నాకు చూసుకోవచ్చు ప్రస్తుతానికి 0.11 ట్రోన్ మాత్రమే ఉంది. సో వన్స్ మీకు ట్రోన్లోకి అమౌంట్ వచ్చేసిన తర్వాత సేల్ అని కనబడుతుంది కదా, సో దీంట్లోకి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ఎన్ని TRX ఉంటే అంత TRX కూడా ఎంటర్ చేయండి. సపోజ్ ఒక 200 TRX ఉందనుకోండి, 200 కూడా ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఎంత అమౌంట్ వస్తుంది అన్నది అయితే చూపిస్తారు. ఓకే అనుకున్నప్పుడు పక్కకి స్వైప్ చేస్తే ఈ అమౌంట్ వచ్చేటప్పటికి సేల్ అయితే అయిపోతుంది. సో తర్వాత మీకు అకౌంట్ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ వచ్చేటప్పటికి మీకు అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ అమౌంట్ని డైరెక్ట్గా మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకుని బ్యాంక్ విత్డ్రా అయితే తీసుకోవచ్చు. సో మినిమం విత్డ్రా వచ్చేటప్పటికి కాయిన్ DCXలో 500 రూపాయలు అనమాట. సో ఎలాగో వీసోల్ టోకెన్ సేల్ చేశారంటే ఖచ్చితంగా అంత అయితే వస్తుంది. చాలామంది చాలా ఎక్కువ అమౌంట్లో ఎర్న్ చేశారు. సో కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. ఇన్ కేస్ ఒకవేళ 500కి తక్కువ ఉందనుకోండి, యాడ్ ఫండ్స్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీరు అమౌంట్ యాడ్ చేసుకుని ఆ అమౌంట్ వచ్చేటప్పటికి మొత్తం అంటే మీరు సేల్ చేసిన అమౌంట్ ప్లస్ మీరు యాడ్ చేసుకునే అమౌంట్ అంతా కలిపి విత్డ్రా అయితే తీసుకోవచ్చు. సో టోటల్గా వీసోల్ టోకెన్స్ విత్డ్రా ప్రాసెస్ అయితే ఇదనమాట. బెటర్ అందరూ కూడా హోల్డ్ చేయండి. సో ప్రస్తుతానికి ప్రైస్ చాలా తక్కువ ఉంది. నేను ఇందాక చూపించినట్టు 5000 టోకెన్ల వాల్యూ ప్రస్తుతానికి $4.9 ఎంతో వస్తుంది. కాకపోతే మనం లాంచింగ్ ప్రైస్ చూసుకున్నట్టయితే $68 అయితే వస్తుంది. సో అదే 5000 టోకెన్లకి. బెటర్ హోల్డ్ చేయండి, లేదు ఒకవేళ అమౌంట్ అవసరం ఉందంటే అమ్మేసుకోవచ్చు. సో టోటల్గా వీసోల్ టోకెన్స్ యొక్క విత్డ్రా ప్రాసెస్ అయితే ఇది. సో వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఏమాత్రం నచ్చే సరే పక్క వీడియోని అయితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన క్రిప్టో వరల్డ్ తెలుగు ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. సో వీడియో కింద నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి టాపిక్తో ముందుకైతే వస్తాను. అప్పటివరకు వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.